ఎమ్మెల్యే కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ ఇంతకుముందు అసెంబ్లీలో నామినేషన్లు దాఖలు చేశారు. సో ప్రస్తుతం నాతో పాటు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది? మొత్తానికి అనుకున్న సాధించారా? ఎన్ఎస్ఏ నుంచి కూడా మీ పోరాటం మరవలేనిది, నిజమైన అవకాశం మీకు దక్కిందని భావిస్తున్నారా? తప్పకుండా చట్టసభలో వెళ్ళే అవకాశం దొరకడం అనేది రాజకీయాలకు వచ్చిన ప్రతి వ్యక్తికి ఒక కలగా ఉంటుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఏంటంటే కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు అవకాశాలు వస్తుందని చెప్పడానికి నాకు ఇవాళ దొరికిన ఎమ్మెల్సీ నామినేషన్ దీని నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కష్టపడ్డ వారికి ఫలితాన్ని ఇచ్చే పార్టీ. ఇవాళ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, దీపాంబా దాస్ మున్షి గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా కష్టపడ్డాడు మహేష్, ఈయనకి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో నాకు ఇవాళ ఎమ్మెల్సీ నామినేషన్ ఇచ్చినారు. అదేవిధంగా ఉద్యమాల్లో పాల్గొని గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేసిన వెంకట్ గారికి ఇచ్చినారు. సో కష్టపడి వారికి నిజమైనటువంటి కార్యకర్తలకు అవకాశం వచ్చిందని చెప్పడానికి మా ఇద్దరికి నామినేషన్ వచ్చినటువంటి ఉదాహరణ ఇది. భవిష్యత్తులో కూడా కార్యకర్తలు ఇదే ఉంటారు. అంటే మహేష్ గారికి ఇలా అవకాశం ఉంది, మాకు కూడా వస్తుంది, కష్టపడుతూ పనిచేద్దాం, మాకు అవకాశం వస్తుంది నమ్మకం కలిగించే విధంగా ఇవాళ నామినేషన్ ఉంది. ఒక దశలో మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ రేస్లో ఉన్నారు అనే చర్చ కూడా జరిగింది. సడన్గా ఎమ్మెల్సీ రావడాన్ని ఎట్లా అనిపిస్తుంది? నిజంగా మీకు న్యాయం జరిగిందా? హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటే అది శిరసా వహించాలి. ఎమ్మెల్సీ కూడా ఒక పెద్ద పదవి, చట్టసభలో వెళ్ళే అవకాశం వచ్చింది, నేను సంతృప్తిగా ఉన్నాను. 6 గ్యారంటీలు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు, తీసుకుపోతారా పబ్లిక్? 6 గ్యారంటీలు పరిపూర్ణంగా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ప్రయత్నం ఉంటుంది. దానికి చేదోడు విధంగా మేము పనిచేస్తాం. లోక్సభ ఎన్నికల్లో మహేష్ కుమార్ గౌడ్ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? ఎట్లా ఏం చేయబోతున్నారు? 17 సీట్లలో 17 సీట్లు గెలవాలని తపనతో ఉన్నాం. మెజార్టీ సీట్లు గెలిచి తీరుతాం. సో ఇది మొత్తానికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులకు సస్పెన్షన్ అయితే వీడింది. బల్మూరి వెంకట్తో పాటు మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి. ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో నా పాత్ర ఖచ్చితంగా కీలకంగా ఉంటుందని కూడా చెప్తున్నాడు. 17 పార్లమెంట్ స్థానాలకి ఖచ్చితంగా విజయం దిశగా కూడా అడుగులు వేస్తానని చెప్తున్న పరిస్థితి.